మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఈ 7 రోజులు కూడా ఈ వారం గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఏ ఏ రాసుల నుంచి ఏ ఏ కారకత్వం పొందినటువంటి గ్రహం ఎలా మారుతుంది అనే విషయం తెలుసుకుంటూ మనం ఈ వార ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహు యొక్క సంచారం జరగనుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 13వ తేదీ నుంచి మారుతున్నాడు మేషరాశిలోకి. ఏప్రిల్ 13 వరకు వృషభంలో ఉంటాడు. అలాగే రాహు వృషభంలోని, కేతు వృశ్చికంలో ఉన్నారు. బట్ 13, 14 తేదీల నుంచి మారుతారు వాళ్ళు. అలాగే వాక్కుకి కారకుడు, కమ్యూనికేషన్స్కి కారకుడు అయినటువంటి బుధుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రవి ఆత్మకారకుడు, రవి మీనంలో ఉంటూ 14వ తేదీ నుంచి మేషంలోకి మారుతున్నాడు. అంటే ఇద్దరు ఒకటేసారి మేషంలోకి రవి రాహులు ఇద్దరు వచ్చి కలుస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ కుజుడు, గురువు, శుక్రుడు కుంభంలో ఉన్నారు. కానీ ఈ గురువు మీకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా ఈ యొక్క మీనంలోకి 14వ తేదీ ఈయన కూడా మారుతున్నాడు. 13 నైట్ సంథింగ్. అలాగే శని భగవానుడు మకరంలోని, చంద్రుడు ఈ వారంలో మనకు చూసుకున్నట్లయితే కర్కాటకం నుంచి కన్యారాశి వరకు ఈ వారం రోజులు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇక మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారంలో మధ్యవర్తులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలవడము, అందులో ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయాల కోసం మిమ్మల్ని కలవడము, మరియు కొంతమంది ఫ్రెండ్స్ని మీరు కలవడము, కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడము, అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం మీకు చక్కగా అనుకూలిస్తున్నాయి. అది కూడా ముఖ్యంగా గురువు యొక్క బలం 14వ తేదీ వరకు ఉంది. కాబట్టి 14వ తేదీ వరకు ఎవరైతే ఐవీఎఫ్లు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటారో అటువంటి విషయాల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో మీకు మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వ్యాపార మూలంగా మీకు ధనం వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అదేవిధంగా కొంత కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో మిస్కమ్యూనికేషన్స్ వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. 14వ తేదీ తర్వాత, అంటే 14వ తేదీ నుంచి మీకు ఏదైనా గృహము, వాహనము, విద్యా సంబంధించిన విషయాలు, ఆభరణాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా స్త్రీలకి ఈ విషయాల్లో మీకు కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కాస్త రాజకీయాల్లో ఉన్నట్లయితే మీరు రాజకీయ సంబంధంగా కొంతవరకు స్ట్రెస్ కావచ్చు, కొంత ఒత్తిడి కావచ్చు కనిపిస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే కాస్త ఈ వారంలో యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏదో తెలియించిన లిటిగేషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ బంధువర్గంలో వారితో వివాహ సంబంధించినటువంటి కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా ఈ 13వ తేదీ లోపల కుదుర్చుకోండి. ఎందుకంటే 13వ తేదీ దాటితే మళ్ళీ మీకు కేతు వస్తున్నాడు. సో కేతు ఏం చేస్తాడంటే ఏదో ఒక తెలియని ఒక ఆటంకం కావచ్చు, కొంచెం ఎక్కువ శ్రమ కావచ్చు, ఇటువంటివి క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాగే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు ఉంటాయి ఈ వారంలో మీకు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాంక్స్ మూలంగా లాభాలు, తండ్రి నుంచి కలిసి వచ్చేటువంటివి కొన్ని తండ్రి గారి మూలంగా కొంత 13, 14వ తేదీల నుంచి కూడా కొంతవరకు అతని యొక్క సపోర్ట్ మీకు లభించడము. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడో
మీకు వృత్తి సంబంధించిన విషయంలో కొత్త వృత్తులు వెతుక్కునేటువంటి విషయంలో కాస్త శ్రమ ఉంటుంది, కాకపోతే విజయం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క వారంలో వృత్తికి సంబంధించిన విషయంలో. అదేవిధంగా కొంత ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా మీకు కొంతవరకు మూవ్ అవుతాయి. అలాగే వ్యాపారస్తులకు చాలా బాగుంది, వ్యాపారం చేసేటువంటి విషయాల్లో మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు కొన్ని శుభకార్యాలు అటెండ్ అవ్వడం, కొన్ని శుభ సంబంధించిన విషయాలు చేయడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ రైతులకి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారంలో 14వ తేదీ నుంచి మంచి ఫలితాలు చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే మీరు ఈ వారంలో సూర్య భగవానుడు మరియు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ యొక్క అధిపతి దశమంలో ఉన్నాడు. ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడము, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీరు చేసేటువంటి కొన్ని రీసెర్చ్ వర్క్స్ కావచ్చు, మీరు కొన్ని ప్రయోగాల మూలంగా కూడా మీకు మంచి పేరు రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడే ఉంటూ లేదా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పంపించేటువంటి ఏర్పాటు చేయడము, తద్వారా ఎప్పటి నుంచో మీరు విదేశీ సంబంధించినటువంటివి ఏవైనా సరే చేద్దాం అనుకునేటువంటి కళ కొంత నెరవేరుతుంది. లేదా ఇక్కడే ఉండి విదేశీ సంబంధించిన కంపెనీస్తో ఏదైనా డీల్స్ చేయడము, లేనట్లయితే ఇక్కడ నుంచే అక్కడ ఉన్న వారితో వర్క్స్ చేయడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీకు ఈ 14వ తేదీ నుంచి గ్రహాల యొక్క కొన్ని మార్పుల మూలంగా కొన్ని విషయాల్లో మీకు కొంత మార్పులు జరగడం. ఏమిటవి? కొత్త విషయాలు, కొత్తవి ప్రారంభించేటువంటి ఆస్కారము, మరియు 12వ స్థానంలో ఎప్పుడైతే రవి రాహువుల యొక్క కలయిక జరుగుతుందో ఇది కొంచెం ఈ 13, 14వ తేదీల నుంచి మీరు వేరే దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రణాళికలు కొంత ముందుకు కదులుతున్నాయి. అలాగే విద్యా సంబంధించిన విషయంలో ఏమైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా భూలాభము, గృహలాభము, వస్తులాభము, రైతులకి ముఖ్యంగా ఏంటంటే రైతులకి కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీస్ విషయంలో కొంత మీరు ప్రయత్నంగానే చేసినట్లయితే ఈ వారంలో ఆ యొక్క సబ్సిడీలు అందేటువంటి ఆస్కారం కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఈ వారంలో మీరు మీ బంధువర్గంలో ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి ఇంట్లో ఉన్న వారితో మాట్లాడి తత్సంబంధమైనటువంటి పనుల్లో కొంతవరకు సక్సెస్ని పొందుతారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటిది, అంటే ఎప్పుడో ఉద్యోగం చేసినటువంటి ధనం ఉంటుంది, ఒక్కోసారి వేరే పాత కంపెనీలో అది చేస్తూ ఉంటాం, ఈ వారంలో మీకు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. మరియు కాస్త ఎప్పటి నుంచో ఈ వివాహ సంబంధించిన విషయాలు కొంత మూవ్ ఆన్ అవుతాయని చెప్పుకున్నాము. అదేవిధంగా మీరు చూడండి, ఒక బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ కోసం బిజినెస్ పార్ట్నర్స్ కోసం మీరు వెతుకుతున్నటువంటిది ఈ వారం మీకు సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అలాగే ఆకస్మికంగా ఉన్న ప్రదేశం నుంచి మారడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. మరొక విషయం ఏంటంటే కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కావచ్చు గెలిచేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో మీకు. అదేవిధంగా ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల కోసం కొంచెం మీ పై అధికారులతోనది కొంతవరకు వాటి కోసం చెప్తూ ఉంటే కొంత అది లేట్ అవుతుంది అనేటువంటి చిన్న బాధ కావచ్చు, అబ్బా ఏమిటి ఇలా అవుతుంది అనేటువంటిది కావచ్చు, దానిలో ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లక్కీగా కొన్ని మలుపులు జరగనున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ వారంలో మీకు. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? ఎక్కువగా ఈ వారంలో మీరు తలుచుకోవాల్సినటువంటిది విష్ణు రూపంలో ఉన్న నరసింహస్వామి యొక్క అవతారాన్ని కనుక మీరు తలుచుకున్నట్లయితే
ఆ యొక్క స్తోత్రాలు పఠించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారంలో మీరు పుణ్యక్షేత్రాలు, లాంగ్ జర్నీస్, అదేవిధంగా కొత్త ఫ్రెండ్స్ని కలవడము, కొంతమందిని కలిసి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ అంటూ ఉంటారు, అటువంటివి ఏదైనా చేద్దామని చెప్పని కొంతవరకు మీరు ప్రయత్నం చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్స్ కానీ ఇటువంటివి ప్రారంభిద్దామని, లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించింది ఏదైనా సరే ప్రారంభిద్దామనేటువంటి ఆలోచనలో ఉండడం. అయితే మీకు ఈ 13వ తేదీ నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు రావడం కానీ కాస్త ఇన్కమ్స్ పెరగడం కానీ సూచిస్తుంది. 13వ తేదీ నుంచి మీకు 13, 14 ఈ తారీఖులు వస్తూ ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే కాస్త ఈ సహోదర వర్గంతో కొంత జాగ్రత్తగా ఉండండి. సహోదర వర్గంతో, ఎందుకంటే సహోదర వర్గం వాళ్ళది కొంత మీకు మీ తండ్రి గారికి ఉన్నటువంటి దీంట్లో కొంత ఏదైనా వాళ్ళ యొక్క మాటల మూలంగా మీకు మీ తండ్రి గారికి ఉన్నటువంటి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ రావడం ఇటువంటివి సూచించబడుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి హోమ్ లోన్స్ లభించడం. ఎప్పటి నుంచో లోన్స్ కోసం ట్రై చేస్తున్నారు మీరు, అయ్యో లోన్స్ రావట్లేదు, లేనట్లయితే ఎడ్యుకేషన్ లోన్స్, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి చదువుకుందామని చెప్పి ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి మీకు ఈ వారంలో లోన్స్ లభిస్తాయి. అయితే ఈ వారంలో ఏంటంటే మీకు ప్రధానంగా మీరు ఏదైతే సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటారో అందులో ముఖ్యంగా చూడండి, ఈ ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేసేటువంటిది ఏదైతే ఉందో అది మీరు ఈ వారంలో చేసే ట్రయింగ్స్ ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో గుప్తంగా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలకృతం వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, రాజకీయ సంబంధించిన విషయంలో మీకు చాలా బాగుంటుంది. ఈ వారంలో మీరు తెలియని ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ప్లానింగ్ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కొంత ఈ వారంలో మీరు కొంత గొడవల విషయంలో కానీ, అదేవిధంగా కొన్ని హైయర్ ఎడ్యుకేషన్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కొంతవరకు సక్సెస్ అవ్వడము, కొంత తెలియని ఏదో చిన్న చిన్న గొడవలు మీకంటే పెద్దవారితో కావచ్చు, లేనట్లయితే గురుతుల్యులతో కావచ్చు, వాళ్ళతో చిన్న చిన్న గొడవలు ఇట్లాంటి డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో ముఖ్యంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఈ మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి, లేనట్లయితే తల్లి తరపు వారి యొక్క బంధువర్గం ఉంటుంది. తల్లి తరపు వారి యొక్క బంధువర్గం మూలంగా, లేనట్లయితే మ్యారేజ్ బ్యూరోస్ మూలంగా బంధువర్గంలో ఎవరైనా సరే ఒక సంబంధం తేవడం మూలంగా మీకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా తల్లి తరపు బంధువులు ద్వారానే మీకు సక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కాస్త కొన్ని విషయాల్లో తెలియని ఒక భయం ఆవహిస్తూ ఉంటుంది. అయ్యో ఇది ఏమవుతుందో అనో, లేనట్లయితే చూడండి ఒక్కోసారి మనకి ఎవరైనా ఇష్టపడి వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి కొంత కనిపిస్తున్నాయి. అది సడన్గా జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం మీకు సెకండ్ మ్యారేజ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి యోగంలో మీకు గ్రహాలు ఉన్నాయి ఈ వారంలో. అలాగే ఉన్న ప్రదేశం నుంచి ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళడము, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే కొన్ని లాభాలు అంటే బ్యాంక్స్తో కలిసి చేసేటువంటి కొన్ని పనుల వల్ల, లేనట్లయితే ఫాదర్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కానీ, ఫాదర్ నుంచి కలిగేటువంటి కొన్ని లాభాలు, అదేవిధంగా జీవిత భాగస్వామి మూలంగా కొంత సపోర్ట్ రావడము, జీవిత భాగస్వామి మూలంగా కూడా కొంతవరకు మీకు మంచి ఫలితాలు ఈ వారంలో మీరు చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా కొంత జాగ్రత్త వహించాలి. మరియు మీరు చేసేటువంటి ఉద్యోగంలో బాస్తో కొంత ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన
దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశి పైన ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి, శని యొక్క దృష్టి అధికంగా ఉంది. అంటే ఏమిటి, కొంతవరకు బద్ధకంగా ఉండడము, సరళ వర్క్స్ తర్వాత చేద్దామనేటువంటి కొంత పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ వారంలో మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది 13వ తేదీ లోపలే తీసుకోండి, అలా అయితే మీకు వర్కౌట్ అవుతుంది. అలాగే 13వ తేదీ తర్వాత కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది మీకు వాతావరణం అనేటువంటిది. కాకపోతే 13వ తేదీ తర్వాత మీరు ఏదైనా కొత్త కోర్సెస్ కానీ, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, లేనట్లయితే భూమి, గృహము ఇటువంటివి కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. భయపడాల్సిన పని లేదు, కాబట్టి చూసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలలో గమనించినట్లయితే ఈ వారంలో కొంతమంది స్త్రీలది కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడం కానీ, లేకపోతే కొన్ని కొత్త పద్ధతులు ఉంటాయి కదా ఇవాళ రేపు మనకి ఐవీఎఫ్లని రకరకాలు ఆధునికమైనటువంటి, అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఈ వారంలో ప్రధానంగా మీరు అటువంటి ప్రయత్నాలు చేయడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు కర్కాటకం వారికి. అలాగే లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో మీరు పలానా బ్యాంకింగ్ సెక్టర్స్, అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క జాబ్ యోగాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రధానంగా ఇక్కడ చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే, మీరు ఎప్పటి నుంచో రావాలి, మనకి డబ్బులు వస్తే బాగున్ను, ఇన్ని డబ్బులు ఇక్కడ నుంచి జనరేట్ అయితే బాగున్ను, డబ్బులు వస్తే ఈ పని అవుతుందని ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ వారం మీకు అటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మనకేంటంటే ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్లో ఎక్కువగా ఉండడం, రీసెర్చ్ ద్వారా కొన్ని తెలుసుకోవడము, కొన్ని సీక్రెట్స్ పైలాగా కొన్ని తెలుసుకోవడము, అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత లాభాలు పొందడం, ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా మనకి 13వ తేదీ తర్వాత రాహు ఎప్పుడైతే దశమంలోకి మారుతున్నాడో విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ యోగాలు, రైతులు కొంత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే రాహు దశమంలో సంచరిస్తుంటాడో చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా రైతులు మీరు పంట పొలాల్లో పిచికారీ చేసేటువంటి పురుగుల మందుల విషయంలోని, ఎరువుల విషయంలోని, అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంతమంది చూడండి ఈ మనకి రొయ్యల పెంపకం అది చేస్తూ ఉంటారు, చేపల చెరువులు అది వేస్తుంటారు, ఆ యొక్క విషయాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే లాభాలు అధికంగా రావడం చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన సంబంధించిన విషయాల్లో అది లాభాలు బాగా వస్తాయి. కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వేటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా అనేటువంటిది కొంత ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉండండి. మీరు ఈ వారంలో దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా రకరకాల ప్రదేశాలకు వెళ్ళడం అనేటువంటిది గోచరిస్తుంది ఈ యొక్క వారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు, కొన్ని సీక్రెట్స్ తెలియడం, అదేవిధంగా 13, 14 తేదీల నుంచి కాస్త ధన సంబంధించిన విషయంలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్స్ రావడము. కాకపోతే మీరు ఈ వారంలో ప్రధానంగా ఏంటంటే 13, 14 తేదీల నుంచి ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కమ్యూనికేషన్స్, మధ్యవర్తిత్వము ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టేటువంటి విషయాల్లో కావచ్చు, షార్ట్ జర్నీ చేసేటువంటి విషయాల్లో కావచ్చు, సహోదర వర్గంతో కొంత జాగ్రత్త వహించండి. అలాగే సింహరాశి వారు ఏంటంటే ఈ వారంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి ఇవ్వాలని, లేనట్లయితే వారు ఏదైనా సరే చదువుకుంటానంటే వారిని చదివించడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి పర్టికులర్గా మీకు ఈ వారంలో. అలాగే
ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ వారం మీకు సఫలీకృతం అవుతుంది. అటువంటి ప్రయత్నం చేస్తారు ఈ వారంలో మీరు. అలాగే పార్ట్నర్స్ కూడా మీకు పెరుగుతారు. మీరు ఏదైనా ఒక ఇది ప్రారంభిద్దామని అనుకొని వాటికి పార్ట్నర్స్ పెరగడము ఇటువంటివి జరుగుతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత శత్రుత్వాలు, అంటే మీ పక్కనున్న వారే మీ సహోదర వర్గంలా ఉంటూ మీకు పక్కనున్నటువంటి వారే కాస్త మీకు శత్రుత్వంగా తయారవడం అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్నర్స్ మూలంగా మాత్రం కొంత సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు లేట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నా కూడా లేట్ అయినా సరే ఇందులో మనం విజయం పొందామనేటువంటి ఒక ధీమాలో కానీ ఒక ఆనందంలో కానీ ఉంటారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వారంలో తండ్రి తరపు నుంచి కొంత సపోర్ట్ లభించడము, అదేవిధంగా మీ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంత మీకు సపోర్ట్ రావడము ఇటువంటివి మీరు చూస్తారు. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు భాగ్యంలోకి ఎప్పుడు వెళ్తున్నారో వెళ్ళారు కాబట్టి 13, 14 తేదీల నుంచి మారారు కాబట్టి ఆల్రెడీ విదేశాల్లో ఉన్నటువంటి మీకు అక్కడే మరొక ప్రదేశానికి వెళ్ళేటువంటి గోచారం కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వృత్తి సంబంధించిన విషయంలో మీరు ఏదైతే ఈ ఉద్యోగం కోసం నేను అప్లై చేసి దీన్ని ఎలాగైనా సాధించుకోవాలి అనుకునేటువంటి మీకు ఈ వారం ఆ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎలా సాధించుకోవాలనేటువంటి ప్లానింగ్ అది చాలా చక్కగా రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ వారంలో ప్రధానంగా మనకి కర్కాటకం నుంచి కన్యారాశి వరకు ఈ చంద్రుడి సంచారం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే విదేశీ యోగాలు అధికంగా ఉన్నాయి ఈ వారంలో. మీరు ఈ వారంలో ఏం చేస్తారంటే ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి, దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు చదువుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొన్ని ప్రయోగాలు కావచ్చు, ఉద్యోగంలో ఏదైనా సరే కొత్త ప్రయోగం చేద్దాము, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయాలి, ఎప్పుడు ఇలాగే ఉంటే కాదు కొంత ధైర్యం చేయాలనేటువంటి కొన్ని మార్పుల కోసం ట్రై చేస్తారు, కొంత ధైర్యం చేస్తారు. అందులో కొంత సక్సెస్ కూడా పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మొదట్లో అయ్యో నేను అనవసరంగా ఈ ప్రయోగం చేశాను, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమవుతుందో అనేటువంటి ఒక చిన్న భయం కాస్త మధ్య వరకు కొంత ఈ వారంలో మొదటి 3 రోజులు అలా ఉంటుంది, దాని తర్వాత లేదు నేను చేసింది కరెక్ట్ అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే మీరు ఈ వారంలో 13వ తేదీ లోపలే మీరు ఎవరి నుంచైనా డబ్బులు తీసుకోవాల్సి ఉంటే తీసేసుకోండి. 13వ తేదీ దాటిందంటే మీకు రావాల్సిన డబ్బులు మరలా ఏదో ఒక కారణం చేత పెండింగ్ పడుతూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది. కొంచెం ఏంటంటే కుటుంబ సభ్యుల్లో చిన్న డిస్టర్బెన్సెస్ రావడము, కుటుంబ సభ్యులతో చిన్న డిస్టర్బెన్సెస్ లేనట్లయితే గొడవలు గురవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని పరాక్రమం చూపించడం కానివ్వండి, స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కానివ్వండి చాలా చక్కగా కలిసి రావడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాలు తెలుసుకోవడం, అలాగే మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో దాన్ని ఏదైనా ఒక వెంచర్స్ లాగా వేసి అమ్ముదాం అనేటువంటి ఒక ఆలోచన కలగడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ వారంలో సినిమా ఫీల్డు లేనట్లయితే ఈ షేర్ మార్కెట్ వాటిల్లో ధనం పెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది మీకు. పొరపాటును కూడా పెట్టకండి, అనవసరంగా ఇబ్బంది పడతారు. హోమ్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి మీ యొక్క ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు అనుకూలిస్తున్నాయని చెప్పి గోచారం చూపిస్తుంది. స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. రైతులకి ప్రధానంగా ఈ వారం మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా ఆకుకూరలు పండించేటువంటి వారు మరియు సోలార్ ద్వారా కొన్ని వినూత్నమైనటువంటి
ఆ, విధానాలను పాటించేటువంటి వారు, ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత మీరు ప్రయత్నం చేసేటువంటి వారు చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటూ ఉంటారో ఆ యొక్క వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇరు వర్గాల్లో ఎవరైనా సరే పెద్దవారు ఉంటారు, ఏజ్లో బాగా పెద్దవారు, వాళ్ళు కొంతవరకు మీ యొక్క వివాహం విషయంలో కొంత విముఖత చూపించడము, వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడము, అదేవిధంగా లేనట్లయితే ఎప్పుడో పాత సంబంధం ఒకటి అనుకొని ఎప్పుడో అనుకున్నామండి ఒక 4 ఏళ్ల క్రితం మరలా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అనుకునేటువంటివి ఈ వారం మీకు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా బాగున్నాయి చెప్పాలంటే. అంటే మీరు దేనిలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ప్లానెడ్గా చేస్తారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీకు మంచి లాభాలు కలగడము, మీ తండ్రి గారి ఆస్తి విషయంలో ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నాయండి ఇవి ముందుకు కదలట్లేదు అనుకునేటువంటివి కాస్త ముందుకు కదలడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంత బ్యాంక్స్ యొక్క సపోర్ట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్కి బ్యాంక్ యొక్క సపోర్ట్స్ లభించడము, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి మార్గాలు మీకు దొరకడము, తద్వారా మీరు చాలా మటుకు సక్సెస్ అవ్వడము, మరియు 14వ తేదీ నుంచి మీరు చేసేటువంటి బిజినెస్ యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆ రకంగా మీరు కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేస్తూ మీకు దగ్గరలో ఆలయంలో మీరు కనుక ఏదైనా నూనెని, అందులో ముఖ్యంగా దీపారాధన చేసుకోవడానికి వాడేటువంటి నూనెని కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో ఉన్నాడో బోల్డ్ అన్న ఆలోచనలు, అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ ఆలోచనలు బోల్డ్ అన్ని చేయడము, ఈ ఆలోచనలన్నీ చేస్తున్నాను కానీ ఇది ఫండ్స్ ఉండాలి కదా అనుకున్నప్పుడు అదేదో మీకు ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఎవరో వచ్చి నేను ఫండ్ పెడతాను అనడము, ఇటువంటివి మీరు చూస్తారు ఈ యొక్క వారంలో. లేదా మీ యొక్క పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు మేము ఫండ్ రైజ్ చేస్తామని, లేనట్లయితే మీ జీవిత భాగస్వామి ఎవరైనా సరే ఎందుకు నేను పెడతాను, లేకపోతే నేను సపోర్ట్ చేస్తాను మీరు చేయండి ఏం పర్లేదు అనేటువంటి ఒక సపోర్ట్ లభించడం, మోరల్ సపోర్ట్ లభించడము, అందులో ముఖ్యంగా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి అయి ఉండడం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. మీరు ఈ వారంలో ఏదైతే కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ మంచి సక్సెస్ని ఇస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారంలో మీకు ఎక్కువగా క్రియేటివ్ మూలంగా ధనయోగం ఉంది, దాన్ని క్యాష్ చేసుకోండి, దాని విషయంలో కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార లాభాలు కూడా చాలా చక్కగా రాణిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేసే విషయాల్లో మాత్రం కొంతవరకు మీరు గట్టిగా ట్రై చేస్తున్నా సరే ఏదో తెలియని ఒక ఆటంకాలు కలుగుతున్నాయి ఏంటి అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా 13వ తేదీ 14వ తేదీల నుంచి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలోకి సర్పదోషం ఏర్పడింది, సప్తమ స్థానంలో 14వ తేదీ నుంచి. ఎందుకంటే రవిరాహులు వచ్చి కలుస్తున్నారు మీకు ఇక్కడ. ఎప్పుడైతే ఈ రవిరాహువుల యొక్క కలయిక అక్కడ జరుగుతుందో ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి, ఏదైనా సరే ఒక వివాహము లేదా పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో మీరు రవి రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ముందుకు వెళ్ళండి, అది సక్సెస్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముఖ్యంగా హోమ్ లోన్స్ ఈ వారంలో మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది హోమ్ లోన్స్ విషయంలో. కాకపోతే ఏమవుతుందంటే చాలా ప్రాసెస్ చాలా లేట్గా అవుతూ ఉంటుంది. మరియు సబ్జెక్ట్స్ ఎంచుకునేటువంటి వారు విద్యార్థులు ఏదైనా పురాతన శాఖకు సంబంధించింది పురాతనమైనటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవడం కానివ్వండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో వాటి మూలంగా ఏదైనా లాభాలు రావడము, లేనట్లయితే చూడండి ఒక్కోసారి కొన్ని లేట్గా మనం చేస్తూ ఉంటాం, కొన్ని బద్ధకించి. ఈ వారంలో మీరు స్వయంకృప అపరాధం అంటారు, అంటే మనం బద్ధకించి మనం కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఆ రకంగా బద్ధకం ద్వారా కొన్ని మీరు మిస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా బద్ధకించకండి ఈ వారంలో మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారిలో ముఖ్యంగా
ఇష్టపడి రెండో వివాహం చేసుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 14వ తేదీ నుంచి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మీకు రావాల్సిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే 14వ తేదీ నుంచి ఎప్పుడైతే కేతువు రాశిలో సంచరిస్తున్నాడో తెలియని ఒక వైరాగ్యం, అబ్బా ఏం చేస్తాంలే అనేటువంటిది. ఒక అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇన్ని రోజులేమో అవకాశం రాలేదనుకుంటూ ఉంటాం. తీరా ఇప్పుడు అవకాశాలు వస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తాంలే అనే ఒక ధీమా కానివ్వండి, ఒక వైరాగ్యం కానివ్వండి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే గణపతిని తలుచుకోండి. గణపతిని తలుచుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. విదేశీ ధనయోగం కూడా ఈ వారంలో మీకు అధికంగా కనిపిస్తుంది. విదేశాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం వీటి మూలంగా కూడా ధనం కనబడుతూ ఉంది. ఇక మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి. వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే మీరు ఈ వారంలో కొత్తగా ఏదైనా సరే కొనుగోలు చేయడానికి, విద్యా విషయంలో అంటే కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. ఏదైనా కొనుగోలు చేస్తారు కూడా చెప్పాలంటే. ఆ కొనుగోలు చేయడం ద్వారా మీరు లాభాన్ని పొందుతారు. అదేవిధంగా కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటారు. కొత్త కొత్త కోర్సెస్లో ప్రయోగాలు చేయడం జరుగుతుంది ఈ వారంలో మీకు. అదేవిధంగా మీరు ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటుంటారో వాటికి రుణం కూడా లభిస్తుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్ ఏమిటి ఈ వారంలో? మీరు పర్ఫెక్ట్గా కనుక ట్రై చేయగలిగితే ఎప్పటి నుంచో నాకు ఉద్యోగం లేదు అని బాధపడుతున్నటువంటి వారికి ఈ వారం మీకు ఖచ్చితంగా అనుకూలిస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా ముఖ్యంగా సహోదర వర్గం కోసము కొన్ని మాట ఇచ్చాం కాబట్టి అని ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఒక్కోసారి చూడండి, మనం సరే నేను తెస్తానులేండి అంటాం, అది 1000 రూపాయలు దొరకాల్సింది 5000 దాకా కూడా దొరకదు ఒక్కోసారి. అంటే అంత పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలాగా కొన్ని మాట ఇచ్చినందుకు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి యోగం కనబడుతుంది. అలాగే మీ సహోదర వర్గాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు మీరు. ఆ యొక్క ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతం కూడా అవుతారని చెప్పి చూపిస్తుంది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రయోగాల మూలంగా కొన్ని భూములకు సంబంధించిన కొన్ని ఉంటాయి చూసారా, అంటే సర్వేస్ మూలంగా ఆ సర్వేల్లో మీ భూమి ఏది అనేటువంటి మీరు తెలుసుకోవడము, అటువంటి విషయాల్లో మీకు కొంతవరకు మంచి జరగడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే గతంలో సహోదర వర్గం మధ్యన ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కావచ్చు, తారతమ్యాలు కావచ్చు, అవి కొంచెం ఈ వారంలో 13వ తేదీ లోపల క్లియర్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగు, సినిమా ఫీల్డ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైనా ఒక రంగాల్లో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా, అంటే అటువంటి కళారంగ సంబంధించిన వృత్తిపరంగా మీకు ధనయోగం కనిపిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క వారంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే అంటే ఆ వృత్తిపరంగా వచ్చేటువంటి ధనయోగాలు 15వ తేదీ నుంచి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే రుణం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులలో చిన్న చిన్న ఆస్తి సంబంధించిన విషయంలో చిన్నవి, మరి పెద్దవి కాదు, కొంతమంది అలగడం కానీ దాని ద్వారా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే మీకు ఈ యొక్క వారంలో 13వ తేదీ వరకు ఉన్నటువంటి కేతువు రాశిలో ఉన్న కేతు 12వ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఏంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది ఇస్తున్నాడు ఇక్కడ కేతువు. కాబట్టి కొన్ని విషయాల్లో రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. కాకపోతే కొంత శత్రువులు పెరగడము, శత్రువులను మీరు అధిగమించడం కూడా కనిపిస్తుంది స్పష్టంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు మరియు మీ జీవిత భాగస్వామి కోసం, ఇద్దరి కోసం కూడా ఏవైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అటువంటి ఉద్యోగాలు కొంతవరకు మీరు ప్రయత్నం చేస్తారు ఈ వారంలో. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాసెస్ సక్సెస్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు రావాల్సిన వాటా ఈ వారంలో దానికి సంబంధించిన పనులు కొంత ముందుకు కదలడం కానివ్వండి, మరియు ఈ వారంలో దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అక్కడ ఏదైనా ఉద్యోగం సంబంధించిన, వ్యాపార సంబంధించిన విషయాలు చాలా చక్కగా కలిసి రావడం కానివ్వండి, ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి ఈ వారంలో మీకు. అంటే మీరు ప్రయత్నం చేస్తుంటారు, ఎప్పుడు ప్రయత్నం చేయడం వేరు, ఈ వారం ప్రయత్నం చూడండి చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ వారంలో ముఖ్యంగా
12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో 13వ తేదీ నుంచి ప్రధానంగా, ఎందుకంటే ఆ కేతు అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వృశ్చికం వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ఎక్కువగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరాలు చదవండి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త మీకు ఈ వారంలో షార్ట్ జర్నీస్ చేస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, కొత్త వ్యక్తుల్ని కలిసి కొన్ని కొత్త పనులు ప్రారంభిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసి ఏదైనా కొత్త ఐడియాస్, బిజినెస్ ఐడియాస్ మీరు చెప్పడం జరుగుతుంది. ఆ బిజినెస్ ఐడియాస్ని ఒక తారాస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు మాత్రం ఈ వారంలో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీది ఐడియా వరకే ఉండాలి, మీరు ఫండ్ చేయకండి. ఫండ్ కనుక రైజ్ చేయడము, మీరు కూడా ఏదైనా డబ్బులు పెడతామని చెప్పి చేసినట్లయితే అది లాభంలో వైపు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ, ఆ యొక్క శని దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువుని దశమ దృష్టితో చూస్తుంటాడు 13, 14 తేదీల నుంచి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదో తెలియని ఒక కన్ఫ్యూజన్ కావచ్చు, కొంచెం ఎక్కువగా చెక్ చేసుకోవాలనేటువంటిది కావచ్చు, నేను ఏదో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నానేమో, నేను దీన్ని కొంతవరకు చెక్ చేసుకోవాలి, లేనట్లయితే ఏదైనా ఆపదలో పడతాననేటువంటి కొంత ఒక క్లారిటీ మీకు పెరుగుతూ ఉంటుంది ఈ వారంలో. అలా చెక్ చేసుకోవడం ద్వారా కొంతవరకు మీరు బయటపడతారు. అలాగే చూసుకున్నట్లయితే ఈ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముఖ్యంగా గమనించినట్లయితే మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా ఈ భూముల కోసం ధనం ఇచ్చేటప్పుడు దానిలో రిటర్న్స్ ఎంత త్వరగా వస్తాయి, ఇది ఇక్కడ పెడితే ఎప్పటికో కానీ రావేమో, ఇలాంటివి మీకు కొంత ఈ వారంలో ఆ దిశగా కొంత ఆలోచించాలి మీరు. లేనట్లయితే అటువంటి వాటిల్లో ఎక్కడో లాంగ్ టర్మ్ రిలేటెడ్ సంబంధించినవి పర్లేదు, మనకు 10 సంవత్సరాల దాకా రిటర్న్స్ రాకపోయినా పర్లేదు అనుకున్నప్పుడు పెట్టుకోవడం వేరు. కానీ కొంచెం ఏంటంటే ఈ వారంలో మీరు సరిగ్గా చూసుకోకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు రిటర్న్స్ బాగా వస్తాయి అనుకున్నవి కొంచెం తప్పుడుగా కొంత స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది కలగనుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, కొంతమందిని కలవడం ద్వారా కొన్ని కొత్త వర్క్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు కొన్ని ఐడియాస్ ఎవరికి కూడా అసలు ఇట్లాంటి ఐడియా ఎవరికి వస్తుంది, అసలు భలే ఐడియా చేశారు కదా అనేటువంటి కొన్ని కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. అలాగే మరొకటి ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడతారు, అది చూసుకోండి. గురువులతోని, తండ్రితోని కొంతవరకు కొంత కాంపిటీషన్లా కావచ్చు, లేనట్లయితే కొంత వారితో కొంతవరకు మీరు వారు మీ పట్ల వాళ్ళు చెప్పిన మాట మీరు వినట్లేదు అనేటువంటిది కొంత దూరంలో వారు కొంత మీ పట్ల కొంత కోప స్వభావాన్ని కలిగించేటువంటి ఇది కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారంలో ముఖ్యంగా మీకు కొంతమంది కొత్త పార్ట్నర్స్ని కలిపి చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడంతో పాటు ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి విషయంలో కావచ్చు, ఎవరినైనా అంటే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయంలో వారు కొంత మీకు అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పకపోవడం వల్ల మానసికంగా అండ్ దాని మూలంగా కొంత స్ట్రెస్ని అనుభవించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా చేస్తున్న ఉద్యోగంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని లాంగ్ జర్నీస్ 14వ తేదీ నుంచి లాంగ్ జర్నీస్ కనబడుతున్నాయి. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, కొంత దైవ సంబంధించిన వాటిల్లో 14వ తేదీ నుంచి మీరు పాల్గొంటారు, ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఈ వారంలో ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర ప్రదేశాలకు ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటికి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే బిజినెస్ చేసేవారు మీరు ముఖ్యంగా బిజినెస్ వాటిలో అనేది కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత మీ సహోదర వర్గంతో కలిసి కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి యోగం కనబడుతుంది ఈ వారంలో మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధన చేయండి. విష్ణు అవతారమే మరో అవతారంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.
మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో శని యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు ఈ 13వ తేదీ తర్వాత నుంచి తెలియని ఒక బద్ధకం కావచ్చు, కొన్ని వర్క్స్ పోస్ట్పోన్ చేసుకోవడం కావచ్చు, ఇటువంటివి చేస్తూ ఉంటారు. వీటి మూలంగా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఈ వారంలో ప్రధానంగా రావాల్సినటువంటి ధనము కొంత ఒత్తిడిగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీ పార్ట్నర్స్ నుంచి కొంతవరకు ధనయోగం ఉంది. మరియు యాన్స్టస్ ప్రాపర్టీస్ మూలంగా కూడా కొంతవరకు లబ్ధి అనేటువంటిది కనిపిస్తుంది స్పష్టంగా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వారంలో సహోదర వర్గం నుంచి, అందులో ముఖ్యంగా మీ యొక్క సహోదరుల పెద్దవారి నుంచి కొంత ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఈ వారంలో ఈ భూముల మీద కానీ, మన చూడండి బంగారం మీద కానీ, విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేనట్లయితే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి విద్య అభ్యసించడం కానీ, ఇటువంటివి చేయడం ద్వారా లబ్ధి పొందుతారు. అయితే ఇక్కడ 4th హౌస్ అంటే చతుర్థ భావంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో కొంత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవ్వడము. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచో నాకు రుణాలు లభించాలి, లోన్స్ కోసం ట్రై చేస్తున్నాను అనుకునేటువంటి వారికి ఈ వారంలో మీకు 1కి 4 లోన్స్ వచ్చి పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేసే మీకు ఈ వారంలో 14వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే చూసుకున్నట్లయితే మకరం వారు ప్రధానంగా ఇక్కడ కొన్ని అంటే మీరు చేసేటువంటి ఉద్యోగంలో పై అధికారుల యొక్క ఒత్తిడి మూలంగా 13వ తేదీ లోపల కొంచెం కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు మారుదామా అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యాన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించినవి 13, 14 తేదీల తర్వాత నుంచి మీ తండ్రి గారికి రావాల్సిన ఆస్తి సంబంధించినవి కొంతవరకు పాజిటివ్గా వస్తాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, లేనట్లయితే మీరు ఏదైనా ఆన్లైన్లో కనుక ఈ వారంలో ఏదైనా బిజినెస్ కనుక ప్రారంభించినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు కొన్ని లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో 14వ తేదీ తర్వాత కొన్ని చూడండి, ఒక్కోసారి ఇది వదిలేద్దామని సడన్గా వదిలేస్తుంటారు. అసలు అంటే ఏంటి రీజన్స్ ఎక్కడో ఫ్రస్ట్రేషన్ అయినటువంటిది ఇక్కడ వచ్చిన చిన్న ఫ్రస్ట్రేషన్తో వదిలేస్తారు. అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అసలు అంత పెద్ద కూడా ఎదుర్కొన్నావు, ఈ చిన్న విషయంలో ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనేటువంటిది మీరు చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో ఏంటంటే ముఖ్యంగా వ్యాపారం చేసే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా లాభాలు అనేటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా యోగిస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనేటువంటి మంత్ర జపం చేయండి. అది మరింత ధనయోగాన్ని ఇస్తుంది మీకు. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ వారంలో రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని నిగూఢంగా కావచ్చు, కొన్ని సీక్రెట్గా కావచ్చు, కొంత రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉంటారు మీరు. కాకపోతే ఏదో వేరే దేశానికి వెళ్ళి ఏదో సంపాదించేద్దాము, లేనట్లయితే ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, అనవసరంగా ఇబ్బంది పడతారు. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సహోదరులకి కొన్ని అంటే మీ సహోదరులకు కొన్ని లాభాలు చూస్తారు మీ సహోదరులు ఈ వారంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే చూసుకున్నట్లయితే మీరు ఈ వారంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం మూలంగా లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా ప్రాపర్టీ, లేనట్లయితే ఏదైనా విద్యా సంబంధించిన ఇటువంటి విషయాల్లో మీకు వారు మీకు సపోర్ట్ చేసుకునేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. రైతులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ వారంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. రైతులు మీరు అనుకున్నటువంటి పంటని యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు పండించడము, తద్వారా లాభాలు పొందడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కుంభం వారికి ఏంటంటే
ఈ మూడో స్థానంలో ఎప్పుడైతే రాహు 14వ తేదీ నుంచి ప్రవేశిస్తున్నాడో ఇది కొంత మీరు తొందరపాటు పడి ఏదైనా ఒక మాట అంటున్నట్లయితే అది అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్కి గొడవకి దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు చేసేటువంటి ప్రయోగంలో ఒక రీసెర్చ్ ఏదైనా ఎనీ రీసెర్చ్ కావచ్చు, అది మార్కెటింగ్ రిలేటెడ్ స్ట్రాటజీ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పంట పొలాలకు సంబంధించిన రైతులు చేసే రీసెర్చ్ కావచ్చు, కాస్త ఎక్కువగా అనుకూలించేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే ఈ వారం మొదటి 2 రోజులు మీకు లోన్స్ లభిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత 2 రోజులు కాస్త ఈ కుంభం వారికి తెలియని చిన్న మనస్పర్ధలు జీవిత భాగస్వామితోనే లేనట్లయితే మీ యొక్క పార్ట్నర్స్తో వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టయితే ఈ వారంలో 14, 15, 16 తారీఖులు ఎక్కువగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు సఫలీకృతం అవుతుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆకస్మికంగా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు చెందనున్నారు. అంటే అనుకోకుండా మార్పు చెందుతామని చెప్పి మీరు ఫిక్స్ అవుతారు. అది అప్పటికప్పుడు వచ్చినటువంటి ఒక మాట వల్ల కావచ్చు, అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు మీరు ఈ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ దాయాదులతో కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు లాభం కలగనుంది. కాస్త 14వ తేదీ తర్వాత చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అందులో ముఖ్యంగా చూడండి, ఒక్కోసారి మనం ఎక్కడ ఉంటాం ఇంకెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. 14 నుంచి మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఫైన్స్ పడ్డం, అనవసరంగా వేరు వాటికి కట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ గోవులకి అరటికాయలు తినిపించండి. అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో వ్యయంలో ఉన్నాడు. ఇది మీకు ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్, అలాగే విదేశీ యోగాల్ని, అయితే మొదట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఉత్సాహం ఆఖరికి వస్తూ ఉండేసరికి నేను ఇందులో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానేమో, ఇది ఫలకృతం అవుతుందో లేదో కొంచెం ఈ డౌట్ ఆఫ్ దీంట్లో ఉంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయంలో చేసి తీరుతారు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వారంలో. కాకపోతే కొంత అది ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తుందా, అనవసరం ఖర్చులు చేస్తున్నాం అనేటువంటి చూసుకొని ఖర్చులు చేయండి. అలాగే ఇక్కడ 2వ స్థానంలో ఒక రాహు ఎప్పుడైతే 13వ తేదీ నైట్ 14వ తేదీ నుంచి ఎప్పుడైతే ప్రవేశిస్తుంటాడో యాక్చువల్గా 14th నుంచి వస్తాయి ఈ రిజల్ట్స్. ఇది కొంతవరకు విదేశీ ధనాన్ని ఇస్తూ స్ట్రెస్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో రావాల్సినటువంటి ధనం ఈ వారంలో మీరు అడగడం ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంత సహోదర వర్గంతో లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వారితో కొంత వాగ్వివాదాలు ఉంటాయి మీకు ఈ వారంలో. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వారంలో ముఖ్యంగా మీరు పంటలు, పొలాలు ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పంటలు, పొలాలు అట్లాంటి వాటి మీద అలాగే అది బెనిఫిట్లోకి వెళ్తుందా లేదా అంటే ఖచ్చితంగా అది మీకు ఒకానొక టైంకి మంచి బెనిఫిట్లోకి వెళ్ళడం జరుగుతుందో ఎటువంటి సందేహం లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఈ వారంలో ప్రధానంగా ఏంటంటే మీకు ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, క్రియేటివ్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్, నృత్యాలు, కళకి సంబంధించింది ఏదైనా సరే నేర్పించేవారు, నేర్చుకునేవారు, తద్వారా ధనం సంపాదించేటువంటి వారు, తద్వారా ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మీన రాశి వారికి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి మీకు మీ యొక్క
సహోదరులు లేదా మీ యొక్క తండ్రి గారి యొక్క సహకారం అంటే వారి యొక్క బంధువుల యొక్క సహకారంతో వారి యొక్క బంధువుల యొక్క రిఫరెన్సెస్ మూలంగా మీకు రెండో వివాహ సంబంధించినటువంటివి కొంతవరకు మీకు ఈ వారంలో కనబడుతున్నాయి స్పష్టంగా. అయితే ఉద్యోగం కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి మీకు ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాకపోతే ఈ వారంలో మీకు కొంత లోన్స్ విషయంలో అనుకూలత లభిస్తుంది. కాకపోతే కొంత స్ట్రెస్ అది ఉంటుంది. కాకపోతే లోన్స్ విషయంలో అనుకూలత లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఈ బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రధానంగా 14th నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. 14th నుంచి ఎలాంటి చూడండి, ఒక్కోసారి మనం ఏదో ఎక్కువ వస్తాయి కదా ఇందులో పెడతాయి అని చెప్పని సరైనటువంటి క్యాల్కులేషన్స్ లేకుండా ఏదో చేస్తూ ఉంటాం. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు. అలాగే చూసుకున్నట్లయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు చెప్పుకోదగ్గ మెయిన్ విషయం ఏంటంటే విదేశీ ఉద్యోగ యోగాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గౌరీదేవి యొక్క ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు ఏవైతే ఈ వార ఫలాలు చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీరు ఏ సమయంలో అయితే జన్మించారో ఆ సమయాన్ని, మీరు పుట్టినటువంటి తేదీని, నెల, సంవత్సరము వీటిని తీసుకొని చక్రం నిర్మాణం చేసినట్లయితే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుస్తుంది. ఆ లగ్నాన్ని బట్టియే ఆ లగ్నం నుంచి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కౌంటింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి? మీ వృత్తి కారకుడు ఎలా ఉన్నాడు, మీ ధనానికి కారకుడు ఎలా ఉన్నాడు, ఏ వైపు మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క ధనయోగాలు చక్కగా ఉంటాయి, ఎవరితో మీకు ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి బిజినెసెస్ చేయడం ద్వారా మీకు లాభాలు ఉంటాయి, అసలు నిజంగానే బిజినెస్ మూలంగా మీకు లాభాలు ఉన్నాయా లేవా, గృహం కొనుగోలు చేసుకోవాలంటే ఏ దిశ గృహం కొనుగోలు చేస్తే మీ పేరు రీత్యా మీ గ్రహస్థ రీత్యా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, భుక్తి ఉంటాయి కదా, మహాదశ, భుక్తి, అంతర్నాథులు వీళ్ళు ఎటువంటి కండిషన్లో ఉంటూ ఎటువంటి వాటికి మీకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే రుణాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అసలు ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి మీ జీవితంలో, మీ యొక్క జాతక చక్రంలో లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క స్థితి ఏమిటి, పాపకత్తిరిలో ఉన్నాయా, శుభకత్తిరిలో ఉన్నాయా, లేనట్లయితే నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం, విదేశీ యోగాలు, ఇలా రకరకాల యోగాలు రకరకాల కాంబినేషన్స్లో ఉంటాయి ప్లానెట్స్ ఎప్పుడు కూడా. వాటిని మీరు ముందుగా గుర్తించాలి. అంటే గోచారం కంటే మీరు ముఖ్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రయత్నాలే మీరు. అయితే మరి మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఏమిటది అంటే, మరి ఇంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారండి మీరు అని. ఇక్కడ ఎప్పుడూ కూడా రెండు రకాలుగా ఉంటుంది జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది. అది ఎలాగా అంటే మీరు మీ యొక్క ఆలోచనలు, మీ ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కూడా మీకు సంబంధం లేకుండా బయట వాతావరణం ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఉన్న ప్రదేశం నుంచి ఒక 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే అక్కడ నుంచి వెళ్ళడానికి మీకు రోడ్డు కనుక ఖాళీగా ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతారు. ట్రాఫిక్ జామ్ ఉంది బాగా, మీరెంత ఆరోగ్యంగా ఉన్నా, మీకు మంచి ₹1,00,00,000 కారు ఉన్నా, మీరెంత ఉత్సాహంగా ఉన్నా ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతారు. కానీ అలా కాకుండా మీరు కనుక ఫోన్లో నేను పలానా లొకేషన్కి వెళ్ళాలి, ఏ రోడ్డు క్లియర్గా ఉంది దాన్ని అడిగితే అది ఏ రోడ్లో వెళ్తే మీరు అరగంటలో చేరుకుంటారా, లేకపోతే అంటే యాక్చువల్గా ఒక అరగంట సేపు రోడ్ అనుకోండి వెళ్ళగలుగుతారు అక్కడికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జ్యోతిష్శాస్త్రం కూడా అంతే. గోచారం అనేటువంటిది ఏంటంటే ప్రస్తుతం బయట కాలం ఎలా ఉంది, నువ్వు చేసే ప్రయత్నం ఏ రకంగా నువ్వు ట్రై చేస్తే నువ్వు దాన్ని డెస్టినేషన్ నువ్వు చేరుకుంటావు, ఇది మీకు తెలియజేసేదే జ్యోతిష్శాస్త్రం. ఈ బయట కాలాన్ని అనుగుణంగా మనం ఎలా నడుచుకుంటున్నామో, బయట ఉన్న ట్రాఫిక్ని బట్టో, లేనట్లయితే వర్షం పడుతుంటే గొడుగేసుకుని వెళ్ళడమో, లేనట్లయితే ఈ రోడ్డు అంతా ఇక్కడ తవ్వేశారు, ఈ రోడ్లో వెళ్తే మనం ముందుకు వెళ్ళలేం, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందని మనం ఎలా అయితే ముందుగా తెలుసుకొని మరొక రూట్లో వెళ్ళి మన యొక్క డెస్టినేషన్ని ఎలా అయితే చేరుకుంటామో, యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా మనకి
గోచారం కూడా అలాగే చెప్తుంది. అందుకే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, సంవత్సర ఫలితాలు, దిన ఫలితాలు కూడా ఆఖరికి. కాబట్టి గోచార ఫలితాలు ఈజ్ మనకి చూపించేటువంటి రోడ్డు రూట్ అనుకుంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. మన జన్మజాతకం ఈజ్ మన కర్మ. నువ్వు ఎటువంటి యోగంతో జన్మించావు, నువ్వు ఏం అవ్వబోతున్నావు, నువ్వు ఏ రకంగా ట్రై చేస్తే నువ్వేమవుతావు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేది మీ యొక్క జన్మజాతకం. కాబట్టి మీ జన్మజాతకాన్ని తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఏ రూట్లో వెళ్తే మీరు బాగుపడతారు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తుంది. ఒక స్పష్టమైనటువంటి ఒక రూట్ని చూపిస్తుంది మీ జన్మజాతకం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాలు మరియు లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.